ఒక ఊరిలో నలుగురు మిత్రులు ఉండేవారు. నలుగురు చాలా స్నేహంగా ఉంటూ నిత్యం కలిసి తిరుగుతూ కలిసి ఉంటూ ఆలోచనలు చేసుకునేవారు. వారిలో ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు అంటే రాజుగారు, ఒక వ్యాపారి శెట్టి, ఒక మంగలి. కానీ వారిలో వర్ణభేదం లేకుండా చాలా ఘనిష్టమైన అనుబంధము, ఐకమత్యం ఉండేది. ఈ ఐకమత్యం కారణంగానే వారు ఊరిలోని రైతుల పొలాలలో చెరుకు, శనగ గింజలు తెంపుకొని తింటుండేవారు. స్నేహితులు కదా, అలా సరదాగా. అట్లాగే ఒక రోజు ఈ నలుగురు ఒక రైతు పొలం నుండి పల్లీలు తెంపుకొని ఆ పొలంలోని కూర్చుని రుచిగా తింటూ ఆనందించసాగారనమాట. పొలం యజమాని రైతు వచ్చాడు. నలుగురిని హాయిగా ఆనందించడం చూసి అతడికి ఒళ్ళు మండిపోయింది. వాళ్లను కర్ర ఎత్తి బాగా బాధాలనిపించింది. కానీ వారేమో నలుగురు, ఆయన ఒకడే కదా, తానే తన్నులు తింటాడు వీళ్ళు నలుగురితో అని ఏం చెయ్యాలి అని ఒక యుక్తిని ఆలోచించాడు. నలుగురి వద్దకు వెళ్లి బ్రాహ్మణుడి పాదాలు తాకి రాజుగారికి జయం చెప్పి శెట్టిని కుశలమడిగి మంగలితో అన్నాడు, చూడు తమ్ముడు, బ్రాహ్మణుడంటే దేవత, భూమిపై నడయాడే దైవం. రాజుగారు అందరికీ యజమాని, అన్నదాత. శెట్టి అందరికీ అప్పు ఇచ్చి ఆదుకునేవాడు. వీరు ముగ్గురు శ్రేష్ఠులు. వీరు పల్లీలు తుంపుకొని తింటే తిన్నారు, కానీ నీకేమొచ్చింది, నీకెందుకు తుంపాలనిపించింది అని అంటూనే లాఠీ తీసి వాడికి 4 దెబ్బలు జాడించాడు. మిగతా ముగ్గురు అతనిని విరోధించలేదు, ఎందుకంటే వారిని పొగిడాడు గనుక. ఇక రైతు శెట్టి వద్దకు పోయాడు. మీరు పెద్ద గొప్ప వ్యాపారస్తులైతే కావచ్చు గాని అది మీ ఇంట్లో మాత్రమే, బ్రాహ్మణులాగో రాజులాగో కాదు కదా, మీరెందుకు చేశారు పొలం మీద అని అతడిని 4 అంటించాడు. బ్రాహ్మణుడు రాజుగారు ఏమీ మాట్లాడలేదు. ఇక రైతు రాజుగారితో అన్నాడు, రాజుగారు, మీరు అన్నదాతే, ఒప్పుకుంటాను. అయినా ఒకరి అన్నం లాక్కోవడం తప్పు కాదా? బ్రాహ్మడంటే వేరు, అతడికి ఇచ్చింది దానం కింద పోయి పుణ్యం ఇస్తుంది. మరి మీరెందుకు అస్తలాగవం చూపారు అని రాజుగారికి కూడా కర్ర రుచి చూపించాడు. బ్రాహ్మడు ఏమీ అనలేదు. దెబ్బలు తిన్న వాళ్ళందరూ గాయాలు రుద్దుకుంటున్నారు. ఈ ముగ్గురు దెబ్బలు తిన్నాక రైతు బ్రాహ్మడి వంక తిరిగి అన్నాడు, మీరు భూమి మీద దైవమని ఒప్పుకుందాం, కానీ ఈ ముగ్గురికి ముఠా నాయకుడు మీరే కదా, ఎట్లా వదిలిపెట్టను, అది అన్యాయం అవుతుంది. దెబ్బతిన్న ముగ్గురు ఒకేసారి అన్నారు, అవునవును, ఈయనకు కూడా శిక్ష పడాలి. ఇంకేం, ఆయనకు కూడా కర్ర రుచి చూపించారు. రైతు ఈ విధంగా నలుగురిని వేరు చేసి చావబాదాడు. ఎవ్వరూ అవతలి వారికి అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు. తరువాత ఎన్నడూ వారు ఒక చోట కనిపించలేదు. ఫ్రెండ్స్, కొన్ని శతాబ్దాలుగా రాజకీయ నాయకులు చేసేది ఇదే, హిందువుల పట్ల జరుగుతున్నది ఇదే, విడదీసి పబ్బం గడుపుతున్నారు. మనమందరం కలిసి ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే దేనైనా సాధించగలము. గడప లోపలే కులం, బయట అందరం హిందువులం, అది గుర్తుపెట్టుకోండి.